కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేశారా? అయితే మీకో తీపి కబురు, రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి. పేద ప్రజల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఊపందుకుంది. మీ సేవా కేంద్రాల్లో కొత్త కార్డుల కోసం పాత కార్డుల్లో పేర్లు చేర్పించుకునేందుకు వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణ అనంతరం అర్హులైన వారికి వెంటనే కొత్త కార్డులు మంజూరు చేయడంతో పాటు పాత కార్డుల్లో అర్హులైన వారి పేర్లను కూడా చేరుస్తున్నారు. ప్రస్తుతం మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులపైనే అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే సగం వరకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకున్న వారి వెరిఫికేషన్ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. వారివి కూడా త్వరలోనే ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, రేషన్ కార్డు దారులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర సర్కార్. ఇప్పటికే ఇటు మీ సేవ కేంద్రాల ద్వారా రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్న వారికి మెసేజెస్ వస్తున్నాయి. అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ కూడా చాలా మంది కూడా వస్తున్న పరిస్థితి. అయితే దాదాపుగా గత 10 ఏళ్ల పాటు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి కొత్త రేషన్ కార్డు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరించారు. తర్వాత ఇటు మీ సేవ కేంద్రాల ద్వారా కూడా రేషన్ కార్డ్స్ కూడా అప్లై చేశారు. అయితే చాలా మంది మరి పాత రేషన్ కార్డులో ఉన్న వారి పేర్లను డిలీట్ చేసిన తర్వాత మరి కొత్త యాడ్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం కొత్త రేషన్ కార్డ్స్ అయితే వస్తున్నాయి. మరి వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ వస్తుండడంతో మరి చాలా మంది లబ్ధిదారులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటి వరకైతే ఇంకా ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. మరి ప్రజెంట్ కొత్తగా అప్లై చేసుకున్న వారికి, అంటే కొత్తగా పెళ్ళైన వారు కానీ ఇటు కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి అందరికి కూడా కొత్త రేషన్ కార్డ్స్ అయితే వస్తున్నాయి. మరి పాత రికార్డులు, అంటే వాళ్ళ తల్లిదండ్రులతో ఉన్న వారి డీటెయిల్స్ అయితే వాళ్ళు డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. వారి డీటెయిల్స్ డిలీట్ చేసుకున్న వాళ్ళకి తర్వాత కొత్తగా ఫ్యామిలీ మెంబర్స్ తో యాడ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్స్ వస్తున్నాయి. మరి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల ద్వారా లాస్ట్ మంత్ చూస్తే మాత్రం దాదాపు 15 లక్షల పైగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. మరి ఇప్పుడిప్పుడే మొన్న నుంచే దాదాపు 2-3 నుంచే కొత్త రేషన్ కార్డ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మరి ఇది మాత్రం కొంత లబ్ధిదారులకు మాత్రం శుభసూచనని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పథకానికి కూడా, అంటే ఇటు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలతో పాటు రాష్ట్ర గవర్నమెంట్ పథకాలకు కూడా రేషన్ కార్డ్స్ అనేది కూడా మస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో కూడా చాలా మంది ఇటు చాలా వరకు పథకాలు, అంటే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానీ, ఉచిత కరెంటు విద్యుత్ కానీ, అదేవిధంగా ఇతర పథకాలకు కూడా రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకున్నారు. కాబట్టి మరి అందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. కాబట్టి మరి ఇది చాలా మంది కూడా అందడం లేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 90 లక్షల పైగా రేషన్ కార్డ్స్ ఉంటే మరి ప్రజెంట్ మాత్రం 15 లక్షల పైగా దరఖాస్తు చేస్తున్నారు. కాబట్టి మరి అందరికీ మరి అర్హులందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి ఇప్పుడిప్పుడే అధికారులు కూడా అన్ని క్లియర్ చేసుకున్నారు. మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు. మరి ఇప్పుడిప్పుడే వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు కూడా మెసేజ్ వస్తున్నాయి. మరి ఇంకా రాబోయే రోజుల్లో మాత్రం అర్హులందరూ కూడా రేషన్ కార్డ్స్ ఇస్తామని కూడా చెప్పారు. మరి ఎవరైనా పాత రేషన్ కార్డులో ఉన్న పేర్లు ఎవరైనా తొలగించుకుంటే మరి కొత్తగా వాళ్ళ ఫ్యామిలీ యాడ్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇతర సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేయడం కానీ వాళ్ళని కూడా చేసుకోవాలంటున్నారు. మరి ఇప్పుడు ఆఫీస్ ద్వారా కూడా చాలా వరకు మెసేజ్లు వస్తున్నాయి. కొంతమందికి, అంటే మేజర్ గా మాత్రం ఈ మీ సేవా సెంటర్ల ద్వారా అప్లికేషన్ చేసుకున్న వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డ్స్ అయితే వస్తున్నాయి. మరి ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన దరఖాస్తులకు సంబంధించిన వాటి పరిస్థితి ఏంది అనపై కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. మరి ప్రజెంట్ మాత్రం ఈ పథకాల్లో దాదాపు ఈ యొక్క నెల 15 రోజుల నుంచి ఎవరైతే మీ సేవా సెంటర్ల ద్వారా అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే కొత్త రేషన్ కార్డ్స్ అయితే వస్తున్నాయి. మరి ప్రజాపాలనలో గవర్నమెంట్ ఏర్పడిన 10 రోజులకే ఇటు కొత్త రేషన్ కార్డ్స్ కోసం కూడా అప్లికేషన్ కూడా తీసుకున్నారు. కానీ మరి వాళ్ళకు మాత్రం ఇంతవరకు అయితే మెసేజ్ రాలేదు. మరి వాళ్ళ దరఖాస్తు ఫారాలు ఏమైనాయి, మరి అవి ఓన్లీ దరఖాస్తు వరకే పరిమితం అయ్యాయా దానిపై కూడా ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం మీ సేవా సెంటర్ ద్వారా అప్లికేషన్ మాత్రమే కొత్త రేషన్ కార్డు కోసం మెసేజ్లు వస్తున్నాయి. కొంతమందికి ఆన్లైన్ లో కూడా వాళ్ళకి చూపిస్తున్నది వాళ్ళ డేటా, వాళ్ళ రేషన్ కార్డు వచ్చినట్టు కూడా. మరి ఈ ప్రాసెస్ అంతా కూడా దాదాపు 1 or 2 months పట్టే అవకాశం ఉంది. మరి ఈ ప్రజాపాలన వచ్చిన దరఖాస్తులు మాత్రం
అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. మరి కొత్తగా రేషన్ కార్డు కోసం మరి అర్హులకు సంబంధించి కూడా జాబితా కూడా రిలీజ్ చేసేది కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే సగం వరకు కొత్త రేషన్ కార్డు ఇచ్చినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి మరి అంతేకాదు ఇటు ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకున్న వెరిఫికేషన్ కూడా జరుగుతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మరి వారు కూడా త్వరలోనే కొత్త రేషన్ కార్డు కోసం ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికే ఇటు ఇందిరమ్మ ఇళ్లకు కానీ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ ఉచిత విద్యుత్ కానీ వీటన్నిటి కూడా రేషన్ కార్డు ప్రామాణికం కాబట్టి మరి సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కూడా రేషన్ కార్డు ప్రామాణికం కాబట్టి మరి ఎవరైతే బిలో పోవట్లేదు దారిద్ర్యకు దిగులు ఉంటారో వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారు. మరి ఇప్పటి వరకు అయితే మీ సేవా సెంటర్ ద్వారా ఇంకా ఈ యొక్క ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది కొత్త రేషన్ కార్డు కోసం. మరి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ చేసుకుంటే మరి 1 మంత్ లోపు వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ సెల్ ఫోన్ కే మెసేజ్ వస్తుంది. మరి వాళ్ళకి రేషన్ కార్డు ఇష్యూ అయినట్టు ఈ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఇప్పటి వరకు దాదాపు ఎవరైతే ఫిబ్రవరి నెలలో అప్లై చేసుకున్నారో ఫిబ్రవరి మార్చి నెలలో అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ నెలకు సంబంధించి కూడా మెసేజ్ వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డు వస్తున్నట్టుగా మెసేజ్ వస్తుంది. కాబట్టి మరి త్వరలో మిగతా అందరికి కూడా ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకున్న వారికి కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.